హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియో చేయడానికి కారణం యూట్యూబ్లో ఏదైతే ఆధ్యాత్మిక కథలు కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల పెయింటింగ్స్ కానివ్వండి, ఎక్కువగా పెయింటింగ్ చిత్రాలు, పురాణ గాథలు వీటన్నిటినీ చిత్రకళాలోకం ఛానల్ ద్వారా మీ అందరికీ చేరువయ్యాను. చాలా సంతోషం. ఈరోజు ఇప్పటికీ సంవత్సరం కంటే ఎక్కువైపోయింది నేను యూట్యూబ్ చాలు చేసి. ఇవాళ యూట్యూబ్ మానిటైజేషన్ పూర్తయి ఒక అమౌంట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ టైం ఈ నెల అమౌంట్ అయితే పడ్డది. అది ఎంత పడ్డదంటే 1 గ్రాము బంగారం అయితే కొనొచ్చు. కానీ ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోష సమయాన్ని పంచుకోవడానికి ఈరోజు నా స్నేహితులను, నా తోటి కళాకారులు, ఆర్టిస్టులైనటువంటి సీనియర్ చిత్రకారులు ఒడ్డేపల్లి సత్యం గారు, అదేవిధంగా సీనియర్ చిత్రకారులు కళాసాగర్ జిల్లెల సిరిసిల్ల గారు, ఇంకా సర్దాపురం సిరిసిల్ల దగ్గర ఉన్న సర్దాపురం పల్నాటి వెంకన్న గారు, మేమంతా కూడా చిత్రకళలో చిన్నప్పటి నుంచి కూడా టెంపుల్ పెయింటింగ్ చేసి ఇవాళ ఒక మంచి గుర్తింపుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో జాతీయ అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా మా పెయింటింగ్ చక్కగా ఫోకస్ కావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పటికీ తద్వారా కొన్ని ఆధ్యాత్మిక ఆలోచనలు పుట్టినప్పుడు ఆ కథలను ప్రేక్షకులకు పంచాలనే ఉద్దేశంతో ఈరోజైతే మంచి ఆధ్యాత్మిక కథలు, పురాణ గాథలకైతే ఈరోజు మంచి ఆదరణ లభించింది. తద్వారా ఒక గుర్తింపుకైతే రావడం జరిగింది. ఇవాళ మీ ముందుకు ఈ విధంగా ఇలా రావడం అయితే జరిగిందనేది సుస్పష్టం. అయితే మేమందరం కూడా ఈ సంతోషాన్ని కలిసి పంచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. వెంగళ గణేష్ సీనియర్ చిత్రకారుడు సిరిసిల్లలో తనదైన ముద్ర వేసి 3 దశాబ్దాల నుండి చిత్రకళా లోకం అనే ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి ఇప్పుడు అందరికీ పరిచయము. 3 దశాబ్దాల తన చిత్రకళా ప్రపంచంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ, ఎంతోమంది కళాకారులను భుజం తట్టి లేపుతూ, చిత్రకళకు బాగోగులను చూస్తూ, సీనియర్ జూనియర్లు అందరినీ సమీకరించుకుంటూ వందల వేల మందిని ఒక తాటిపీకి తీసుకొస్తూ చిత్రకళ జగత్తుకే తను ఎంతో విలువైన తన సమయాన్ని వెచ్చిస్తూ, తద్వారా తను అదే వృత్తిలో ఇంకా కొనసాగుతూ ప్రపంచానికి అందరికీ విలువైన తన సమాచారాన్ని, చిత్రకళకు సంబంధించిన సమాచారం అందిస్తూనే, చిత్రకళ మిత్రులను ఏకతాటి మీద నడిపిస్తూనే, ఈ కళకు ఉపయోగపడుతూనే తన కళాతృష్ణ ద్వారా ఈ చిత్రకళా లోకం అనే ఈ ఛానల్ని ఏర్పాటు చేసి అలా ఎంతో విలువైన సమాచారాన్ని, ఈ ప్రపంచానికి కావలసిన ఎన్నో అవసరాలను తన వీడియోల ద్వారా ముందుకు తీసుకొస్తున్నందుకు ఒక్కొక్క విధానము, ఒక్కొక్క అవసరం, మనుషులకు అవసరం, చాలామందికి సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి చాలా విషయాలను లోతైన అన్వేషణ చేస్తూ ప్రతిదాన్ని వెలికి తీసి దానికి మంచి విశ్లేషణ చేస్తూ మంచి చిత్రాలను, ఒక కళాకారుడే కాబట్టి తను ఒక మంచి సీనియర్ చిత్రకారుడు కాబట్టి వాటిని హృద్యంగా చిత్రీకరించి దాన్ని ప్రజలకు అందిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వెంగళ గణేశ్వరన్న గారికి నా యొక్క నమస్కారాలు. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, చిత్రలోకం చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా యొక్క కలమ తల్లి అభినందనలు గణేశన్న గారికి తెలుపుతూ, మాకున్న 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దోస్తాన్లో మా సీనియర్ జూనియర్ మా చిత్రకళ రంగంలో మా సిరిసిల్లలో ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గమనిస్తున్న వెంగళ గణేశన్నను ఎంతో ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎప్పుడు కానీ నూతనంగా ఏదో ఒకటి ఆవిష్కరించాలనే పట్టుదలతో మాకు కనిపించేవాడు. అప్పటి నుంచి నేటి వరకు, ఈ రోజు వరకు. అందులో భాగంగానే ఈరోజు తన చేసినటువంటి చిత్రకళే కావచ్చు, ఇప్పుడు స్టోరీసే కావచ్చు, తర్వాత మా చిత్రకళ రంగ అభివృద్ధే కావచ్చు, మా చిత్రకళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన అధ్యయనం చేసిన రోజు నుంచి నేటి వరకు, ఈ రోజు వరకు అంటే ఎంతో ఆయన పట్ల మాకు సానుభూతి కానీ, ప్రేమ కానీ అది వెలకట్టలేనిది. మేము ఎప్పుడు కలుసుకున్నా, ఏ రోజైనా కూడా, ఏ నైట్ కానీ, డే కానీ, ఎప్పుడు కానీ మా చిత్రకళ కోసమే మేము మాట్లాడతాం తప్ప వేరే విషయాలు అనేది మాకు ఎప్పటికీ రావనేది మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, అన్న ఒక చిత్రకళ లోకమని యూట్యూబ్ ఛానల్ చేసి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు చిత్రకళ పెయింటింగే కాకుండా ఈ మధ్య కాలంలో స్టోరీస్ కానీ, తర్వాత ఎల్లమ్మ పెద్దమ్మ ఆ పండుగ జాతరలు కానీ, ఎక్కడికి పోయినా తర్వాత కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నటువంటి మూలకున్నటువంటి సాంప్రదాయ పద్ధతులు నేటి తరం చూడని
అట్లాంటి కొన్ని కార్యక్రమాలు కానీ ఎన్నో ఆయన లోతుగా అన్వేషించి తెలియని వాళ్ళకు తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తుండు. అన్న మీకు ధన్యవాదములు. 1 year 1.5 year నుంచి కష్టపడుతున్న ఈ చిత్రకళ లోకం యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారి పారితోషికం అందుకున్నందుకు అన్నను అభినందిస్తూ మేము అనుకున్నకంటే మనమందరం అనుకున్నంత మాకు సంతోషం కలుగుతుంది. అందుకే సందర్భంగా చేయంగా మేము సరదాగా కలుసుకుందామన్న సమయంలో అన్న ఎంతోమందికి ఫోన్ చేస్తే అందుబాటులో లేని విధంగా అన్నతోని ఒక సీనియర్ మాతోని మేము అందరం కలిసి సరదాగా అన్నకు ఈ టైం ఎందుకంటే ఎంతో అందరం కలిసి మేము సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఇంకా ముందు ఉంది చేసుకునేది. కాబట్టి ఇప్పుడు అనుకోకుండా అన్న ఒక మాట చెప్పంగానే సరే అన్న నీకంటే ఏందని చెప్పేసి మేము అందరం నలుగురు ఒక 6 మందికి నలుగురు ఇంకా 2-3 రచయితలు ఉన్నారు. అయితే ఈ లోపు మేము గ్యాదర్ అయ్యి అన్నను అభినందన చెప్తూ ఇంతకు సంతోషిస్తూ అన్నను ఎప్పటికి కూడా ప్రతి వీడియో కానీ మీరు తిలకించాలని చిత్రకళ కాదు స్టోరీస్ కాదు ఏది కానీ ఇక ముందు ప్రతిదీ మనం చిత్రకళ మనము చూసే విధంగా మనల్ని ఆకట్టుకునే విధంగా అన్న ఎప్పటికీ ముందు కొత్తగా ఆవిష్కరించి మనల్ని ఆశ్చర్యపరుస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కానీ అన్నను కానీ అభినందిస్తూ మనం ఎప్పటికీ నూతనంగా జీవితాంతం గుర్తుండిపోయేలా పాత పురాతన చిత్రకళనే కావచ్చు ప్రతిదీ ఏదైనా కానీ మన కళ్ళ ముందుకు తీసుకురావాలని మరొకసారి అన్నను అభినందన తెలుపుతూ మంచి లొకేషన్ ఇక్కడ, మంచి పొలము, సూపర్ ఉన్నాయి అన్న. ఇక్కడ మంచి లొకేషన్, మంచి వాతావరణం లొకేషన్. ఎందుకు ఇది కారణం ఏంటంటే ఒక అకేషన్ పిక్నిక్ లాగా వచ్చినాం అన్న ఇట్లా అందరం. 3 దశాబ్దాల అనుభవం ఉన్న వెంగళ గణేష్ జ్ఞానేశ్వర్ ఈరోజు తన అప్రత్యేకత జైత్రయాత్రలో భాగంగా తన ప్రతి ఆరాటాన్ని కళారూపకంగా ప్రదర్శించే ఆ మనస్తత్వాన్ని ప్రతి క్షణాన్ని కళారంగం యొక్క విశిష్టతను తెలియజేస్తూ, కళారంగం యొక్క విశిష్టత అంటే ప్రపంచానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలని కావాల్సిన జ్ఞానాన్ని ప్రతిబోధించడం. ఆ ప్రతిబోధించే విషయాలలో కళారంగంలో కొంత చేసినాక యూట్యూబ్ ద్వారా తన యొక్క పనితనాన్ని వివిధ రూపాల్లో ఉండే పనితనాన్ని మా సిరిసిల్ల చిత్రకారులు లేకపోతే రాష్ట్ర చిత్రకారుల పనితనాన్ని పేరున ఆయా గుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ గుడి యొక్క ప్రతిష్టతను, గుడి యొక్క గొప్పతనాన్ని, గుడి యొక్క ప్రాశస్తతను అందరికీ తెలియడంతో పాటు మళ్ళా ప్రతిదాన్ని లోతైన విశ్లేషణ చేస్తూ కళారంగం యొక్క ప్రతి కళాకారునికి ఉపయోగపడే సంభాషణ చాతుర్యం తన హక్కు. ఆయన నియర్గా ప్రతిదీ తనకుండే నేచురల్ స్వభావం. అది చిన్నప్పటి నుండి అది వన్నే ఆయనకు అది ఒక వన్నె లాంటిది. ఎందుకంటే పని చేయడం ఎంత గొప్పదో దాన్ని ప్రదర్శించడము అంతే గొప్పదని ముందు తెలుసుకున్న మనుషులలో ఈ కళాకార రంగంలో మా గణేష్ ఎంతైనా అభినందనీయుడు. అంతకంటే ఎక్కువ ఈ కళారంగం యొక్క విశిష్టతను ఇంతే కాకుండా ఇంకా దానిలో ఉండే లోతైన అన్వేషణ చేస్తుంటే ఈ చరిత్ర యొక్క దాగి ఉండే అన్వేషణలో తాలూకు ఈ సామాజిక అంశాలను లోతైన విశ్లేషణ చేస్తూ ఆయన ఒక్కొక్క వీడియోను ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో కష్టనిష్టాలతో ఒక్కొక్క పెయింటింగ్ను ఎంత హృదయంగా మలుచుతాడో అంతే హృదయంగా ఒక్కొక్క ఈ చిత్రకళా లోకానికి అందించిన ప్రతి వీడియో సాక్ష్యం. ప్రతి దానికి తన ఓవర్ వాయిస్ అనేది ఎంత హృదయంగా ఉంటుందంటే అంత హృదయంగా ఒక గొప్పతనాన్ని తన వాయిస్ ద్వారా అందరికీ పండిత పామరులకు అందరికీ అర్థమయ్యే భాషలో ఇది చేస్తుంటే సీనియర్ అయిన నాకే ఒళ్ళు గగురు పొడిచేంత. అయితే ఒక విషయం అన్న గణేష్ అన్న, వాస్తవానికి ఇప్పుడున్న సందర్భంలో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది టెక్నాలజీ ప్రకారంగా. అవును అన్న, ఇప్పుడు ఈ కాబోయే అదంతా ఇప్పుడు రాబోయే తరానికి కానీ ఇంత ముందున్న జూనియర్లకు కానీ మాలాంటి వాళ్ళకి ఎవరికి కానీ ముందు స్ఫూర్తి ఇప్పుడు సీనియర్ చాలా స్ఫూర్తినిస్తుండు. స్ఫూర్తిదాయకమైన అంశాలను జోడిస్తూ ఏది చేసినా తనకు తృష్ణ అంటే కోరిక తీరక ఇంకా ఎక్కువ ఏదో ఉంది, ఇంకా లోతైంది ఏదైనా చేస్తే ఇంకా ముందుకు వస్తాం, ఈ ప్రపంచానికి ఇంకేదైనా కావాల్సి ఉందేమో ఆ తృష్ణ అనేది తను ముందుకు నడిపిస్తుంది. ఆ తృష్ణ ప్రతిరోజు ఆ తాపత్రం మాకు కనిపిస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా ఆ తృష్ణ అలాగే కొనసాగాలని తన ఈ ఆరాటము ప్రజలందరికీ ప్రపంచానికి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మా గణేష్ను అభినందిస్తుంది. వాస్తవన్నా మీరు చెప్పింది 100% వాస్తవన్నా. ఈ రోజులలో మనము ఊకే చిత్రకళ అంటున్నాం. చిత్రకళ ఫ్లెక్సీలు వచ్చినాయి, డిజిటల్ వచ్చినాయి. కానీ ఇదే రంగాన్ని మనం తలుసుకుంటే ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అని మొట్టమొదటిసారి మన ఈ తెలంగాణ చిత్రకళ బృందంలో ముఖ్యంగా మనమే అనుకుందాం. వేరే గురించి మనకు అనవసరం. మనం కొంచెం తెలుసుకోవచ్చు, తెలియకపోవచ్చు. అయితే ఈ చిత్రకళ రంగంలో అప్డేట్ ఉంటుంది ప్రతి రంగంలో. కానీ మన చిత్రకళ రంగానికి అప్డేట్ అనేది
ఈ స్థాయిలో ఉండాలని కోరుకొని బోర్డు రాసే టైంలో బొమ్మేస్తే బాగుండు, బొమ్మేసే టైంలో పోర్ట్రేట్ చేస్తే బాగుండు, పోర్ట్రేట్ చేసే టైంలో దానికి ఒక నిర్మాణాత్మకమైన ఒక అంశాన్ని జోడించి దాన్ని ఒక పోర్ట్రేట్గానే కాకుండా సందేశాత్మకంగా చూపిద్దామని అనుకునే భావజాలం ఉన్న వ్యక్తి. ఆ తృష్ణ తీరక, తృప్తి కలగక ఈ రంగంలోకి వచ్చి ఈ రంగంలో కూడా తన గొప్ప గొప్ప వీడియోలు చేస్తూ ఒక సీనియర్లకు జూనియర్లకు అనుసంధానం చేసేంత క్యారెక్టరైజేషన్స్ను అవసరాన్ని గుర్తెరిగి దానికి అనుగుణంగా తన కష్టాన్ని చూపిస్తుండు. ఆ కష్టాన్ని చూస్తే ప్రతి దాన్ని చూడడానికి ఓపిక చాలతలేదు, కానీ ఆయన చేయడానికి ఆ సహనము, ఓపిక ఆ కళామతాలు అందియాలని, ఆ కళామతాలు అందియడంతో పాటు అంతే శక్తి సామర్థ్యాలను నిలుపుకోవడానికి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ని కూడా భగవంతుడు అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను సాగర్. అన్న ఏం చేసిందంటే, అన్న ఏమైతే సత్యమన్న పలానాడు చెప్పిండు అని తూచే తప్పకుండా మేమందరం మర్చిపోయినామా లేదా తర్వాత ముచ్చట, కానీ మర్చిపోయినామా లేదా తర్వాత ముచ్చట దానికంటే ముందు మర్చిపోలేదు అని నిరూపించిన వ్యక్తి 100%, 100% వెంగళ గణేష్ అన్న. వెళ్ళిపోతుంది. ఇది నేనైతే అన్న నేను సభముఖంగా చెప్పుకుంటా, గర్వంగా చెప్పుకుంటా. అవును, ఖచ్చితంగా. అందరికీ ఆమోదయోగ్యమైన నడవడిక నడవడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఆ తరానికి ఈ తరానికి వారధిగా నిలుచుంటారు. కొంతమంది తన గొప్పతనాన్ని, అంతకంటే గొప్పది ఏది ఉంది అనే దాన్ని కోడీకరించుకొని ఇంకో తరానికి ప్రదర్శింపజేస్తారు. అట్లాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. దానికి మళ్ళీ బ్యాలెన్స్ చేసేంత శక్తి గణేష్కు చిన్నప్పటి నుండి ఆ ఒక కోరిక ఉంది, ఆ కళా తృష్ణ ఉంది, అంతకంటే ఎక్కువ తను అభివృద్ధి చెందాలనే కాంక్ష ఉంది. ఆ కాంక్ష, తృష్ణ ఈ రెండింటిని ఏకమై కొట్టాలనుకుంటే మంచి వేదిక యూట్యూబ్ ఛానల్. అందు గురించి ఆయన అది ఇప్పుడు కష్టపడుతుండు పాపం అని అనుకోవడానికి కూడా లేదు, ఇష్టంగా చేస్తుండు కాబట్టి అంత ఇష్టమైన ప్రతి ఛానల్లో వెలిగే ప్రతి యూట్యూబ్లో వచ్చే ప్రతిది ఆయన పెట్టిన ప్రతి అంశము ప్రయోజనాత్మకంగా, అవసరాత్మకంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన తీర్చిదిద్దబడుతుంది. ఓకే సత్యమన్న ఒక సీనియర్ ఆర్టిస్ట్గా నువ్వు మాకు ఇప్పుడు మేము ఉన్న దాంట్లో ఇప్పుడు వెంగళ గణేష్ అన్న చూస్తే అప్పుడు ఇప్పుడు నీకేం తేడా గమనించినవే? చాలా తేడా గమనించి. ఎట్లా, ఏ విధంగా తేడా ఏంటంటే అప్పుడు తను మాత్రమే అభివృద్ధి చెందాలనుకున్నాడు, తను మాత్రమే గొప్పగా ఉండాలనుకున్నాడు. ఓకే, తన కళను మాత్రమే బయటకు తీసుకొచ్చి అందరికంటే గొప్పగా చూపించాలనుకున్నాడు. అదొక ఆరాటం. ప్రతి కళాకారుని గమ్యం కూడా అదే ఉంటుంది. ఓకే. కానీ అవన్నిటిని దాటేసే క్రమంలో భాగంగా వీటిని దాటేస్తూ కూడా ఇంకా అడ్వాంటేజ్ ఉండే ఏ రంగం అయితే పక్కపంట ఉంటుందో ఆ రంగాన్ని ఆయన అప్డేట్ అయ్యి దానికి అనుగుణంగా ఆయన కష్టపడ్డాడు. ఆ కష్టపడ్డదాన్ని ప్రదర్శిస్తుంటే కొంతమందికి ఈర్ష్య కలుగుతుంది, కొంతమందికి గర్వం కలుగుతుంది. అలాంటి సీనియర్లకు గర్వం కలుగుతుంది. కష్టపడుతున్నా అనేది అందరూ కష్టపడుతారు, కానీ కష్టంలో కష్టం గణేష్ అన్న ఏ విధంగా కష్టపడుతుండు? ఆయనకు గొప్ప లక్ష్యాలను కోరుకున్నాడు, ఆ లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తుండు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి ఆ ప్రాబ్లంను పక్కన పెట్టేయాలి. ఆ ప్రాబ్లం దాటేసి అందులో ఉండే లొసుగులను వెతికి డిపెండ్ చేస్తూనే దానికి అది అనుగుణమైన నడవడిక నడిచింది. కాబట్టి గణేష్ ఎప్పటికీ అభినందనీయుడు, ఆదర్శ అన్న. ఇప్పుడు నువ్వు పాత తరాన్ని, గురువులను, వాళ్ళందరినీ చూసినావు, టెక్నాలజీ చూసినావు, ఫ్లెక్సీలు, ఇప్పుడు డిజిటల్ అన్నీ చూసినావు కదా. ఇప్పుడు గణేష్ అన్న ఏ మేర వరకు, ఏ స్థాయి వరకు వెళ్ళిపోయినట్టు మీ దృష్టిలో? ఆ కళారంగంలో దూకిన ప్రతి కళాకారుడు నిరంతరం విద్యార్థి. ఆ విద్యార్థి దశ నుండే ఆ కసి అనేది కనిపిస్తుంది. ఆ కనిపించిన అతి కొద్ది మంది కళాకారుల గణేష్ ఈ కళారంగానికి తను ఒక గుర్తింపు ఉంది, రంగానికి గుర్తింపు తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాడు, తద్వారా తనకు గుర్తింపు తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాడు. 100%. అది ఎంత ఆమోదయోగ్యమైంది, అందరికీ ఆదర్శవంతమైంది, అద్భుతమైంది. ఎవరైనా ఏం కోరుకుంటారు? సత్యమన్న గొప్ప కళాకారుడు అని అనుకునేదానికంటే గొప్ప కళాకారుడు ఎట్లా అని అంటే చూసుకునేదానికి బగ్గ తేడా ఉంటుంది నాకు ఆయనకు. కాబట్టి నేనేమంటున్నానంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకంటే ఎక్కువ స్కిల్స్ ఉన్నా, అంతకంటే ఎక్కువ కష్టపడ్డా ఆయన చేసిందే బేసిజం లేకుండా చెప్పే ముచ్చట ఏంటంటే హృదయ స్పందనతో ఆయనను అభినందిస్తున్నా. అంత గొప్పగా, అంత ఆరాటంతో చేయడం అసాధ్యం ఈరోజు. అన్న ఒక చిత్రకళా సంఘం అనేది పెట్టి, బృందం అని పెట్టి 36 జిల్లాలను ప్రోత్సహిస్తుండు, ఆర్టిస్టులను ప్రోత్సహించడం కాక ప్రతి విషయాన్ని, మనం ఎవరిది, మనం అన్ని సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. కానీ చిత్రకళా సంఘం అనేది ఒకటి సృష్టించి తనకు తానే మెల్లమెల్లగా పరిచయం పెట్టుకొని పరిచయం చేసుకున్న ఆ జిల్లా నుంచి ఒక్కొక్కరిని ఇవాళ తన సంఘంలో
సభ్యునిగా చేర్చిండు. సభ్యుని చేర్చి సాధ్యమైనంత వరకు ఒక 2-3-4 సార్లు మీటింగులు పెట్టిండు. సాధ్యమైనంత వరకు మంచైనా చెడైనా, తర్వాత ఎవరు చనిపోయినా, ఏదైనా ప్రమాదం జరిగినా వాళ్ళకు అనుకోకుండా పోయి సహాయ సహకారాలు చేసి ఇతరులతో తనకు అందకపోతే కూడా ఇతరులను మమేకమై సోపత్ చేసుకొని కూడా సహాయ సహకారాలు చేసి